గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కేసీఆర్ మాటల్లో మంచి దిట్ట. ఆయన కొన్ని కొన్ని అవును. చెప్పినవి మనకి ఎప్పుడు కూడా గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. మనం ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారిని తీసుకున్నా, కేసీఆర్ గారిని తీసుకున్నా సరే వీళ్ళందరికీ లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంది. సో అవును. వాళ్ళ కొన్ని వాడిన ప్రాసలు కావచ్చు, అయినా సరే మనం కూడా అరవగ్గా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఏ స్టేజ్ మీద కూర్చున్నా సరే ఈ మధ్య ఒకళ్ళనొకళ్ళని పొగుడుకోవటం అనమాట. చంద్రబాబు గారు స్పీచ్ ఎప్పుడు చూసుకున్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను జైల్లో ఉంటే వచ్చారు, వచ్చి ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడారు, మాకు ఓపెన్గా సపోర్ట్ చేశారని ఆయన చెప్పటం. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చంద్రబాబు గారు ఆయన మించిన రాజనీతిజ్ఞుడు లేడు, ఆయన మించిన కార్యదక్షుడు లేడు అని ఆయన చెప్పటం. ఇది ఉంటది కదా, పరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని చెప్పి ఈ డబ్బా అవునవును. ఎక్కువైపోయింది. అక్కడ ఉన్న విషయం చెప్పుకోకుండా ఒకళ్ళనొకళ్ళని పొగుడుకోవటం. ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, మీ కార్యకర్తలు కూడా కలిసిపోయారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? 100 రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ మీరు వచ్చి. ఈ 100 రోజుల్లో మీరు ప్రజలకి ఏం మార్పు చేయగలిగారు, ఏవి చూపించగలిగారు, అది కదా మీరు చెప్పుకోవాల్సింది. ఇంకా పరస్పర డబ్బాలు ఎందుకు అని. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళెందుకు ఆ రకంగా కో మాట్లాడుకుంటున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఏ ఉపయోగం లేని మాటలు ఎందుకు మాట్లాడుకునేది? ఆయన అంత గొప్పగా చేశాడు అని ఈయన పొగడాల్సిన పని లేదు. ఆయనిచ్చిన సలహాలు మూలాన ఇవన్నీ పెట్టామని ఈయన పొగడాల్సిన పని లేదు. ఇద్దరిని కలిసి జనాలు పొగడాలి. అబ్బా! ఇద్దరు కలిసి ఎంత మంచి పని జేశారు, ఎంత బాగా జేశారనేది జనాలు పొగిడితే దానివల్ల ఏదైనా ఒక ఉపయోగం ఉంటుంది. రేపు కొంత ఏదైనా మళ్ళీ తిరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటే కొంతకాలానికి విసుగు పుట్టిద్ది. వెగటేస్తుంది. ఇది ఇప్పుడైతే మరి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు అని పొగుడుకున్నారు గానీ, మరి 2019 నాటి పరిస్థితి ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్‌ని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు? లేదు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడిని ఏ రకంగా మాట్లాడాడనేది కూడా ఒకసారి జూసుకోవాలి. అక్కడ కూడా ఒక 5 ఇంట్రెస్టింగ్ సంవత్సరాలు దాటేటప్పటికి అక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ సార్. అంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చంద్రబాబుని, అలాగే డైరెక్ట్ గా లోకేష్ గారిని అన్నారు కానీ చంద్రబాబుని డైరెక్ట్ గా అనలా. అలాగే చంద్రబాబు గారు అసలు పవన్ కళ్యాణ్‌ని ఆ 2019లో ఏ రోజు ఒక మాట కూడా అనలేదు. అదొకటి మనం నోట్ అవును. చేసుకోవాలి. ఆ! అంటే చంద్రబాబు నైజమే ఎవరినైనా డైరెక్ట్‌గా ఈ మాట అనేది గాదుగా. అవును. ఇప్పుడంటే కొంచెం రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందనే అంశంలో జగన్మోహన్ రెడ్డి మీద బాగా విరుచుకుపడుతున్నాడు. మొన్ననే ఆహ్ ఎంబీబీఎస్ సీట్ల బిల్లు దాని దాని గురించి ఏదో మాట్లాడతా ఎందుకు ఆయన చెవు తగిలించుకొని తిరగమనని కూడా అనే దాకా వెళ్ళాడు. కొంచెం చంద్రబాబు నైజాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళాడు. ఎవరిని కూడా ఒక మాట అనేవాడు కాదు. కానీ కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు అంత దూరం తీసుకొచ్చాయి. ఎందుకంటే ఏదో చేద్దామని అధికారంలోకి వచ్చి ఏమి చెయ్యాలి కాని పరిస్థితులు కనిపించినప్పుడు మరి అసహనం వస్తుంది కదా దాన్ని బట్టి. వీటన్నిటిని కొద్దిగా సబ్సైడ్ చేయటానికి మరి ఇదేమన్నా ఒకళ్ళనొకళ్ళు బాగా పొగుడుకొని అందరూ ఆయన బాగా చేస్తున్నాడని ఈయన బాగా చేస్తున్నాడని ఆయన చెప్పుకుంటున్నారేమో మనకైతే తెలియదు కానీ యాక్చువల్గా అంత అవసరం లేదు. అంత బాగా చెప్పుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు పొగుడుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అదే ఇద్దరిని కలిసి జనం పొగిడితే అది బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జనం పొగుడుతున్నారు, బాగానే పొగుడుతున్నారుగా. ఇద్దరు కలిసి అసలు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచాడు అని. ఏది పోటీ చేసిన 21 సీట్లకి హ్మ్. 175 గెలిచినట్టు మాట్లాడుతున్నారు కదా. మరి ఇంత 100% స్ట్రైక్ రేట్ ఇవ్వగలిగినాడు 2019లో ఎందుకు అట్ట ఓడిపోయాడు ఘోరంగా? అంటే పక్కనోళ్ళ బలం కూడా తోడైతే ఇయ్యొచ్చు. మరి అలా పక్కనోళ్ళ బలం తోడైంది కదా, తెలుగుదేశం పార్టీ 100% స్ట్రైక్ రేట్ కొట్టలేదు కదా అంటారు. తెలుగుదేశం పార్టీదే బలం ఎక్కువ. వాళ్ళ బలం తీసుకున్న సీట్లలో వీళ్ళకి బాగా పనికొచ్చింది. అందుకని వచ్చింది 100% స్ట్రైక్ రేటు. దాంతో పాటుగా ఏంటంటే మనకు అందుతున్న కొద్దో గొప్పో సమాచారం ప్రకారంగా పవన్ కళ్యాణ్‌ని బాగా దువ్వుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఏ మ్యాటర్ చెబుతున్నా ఏం అర్థం కావటం లేదు. ఇది కొంత ఇంటర్నల్‌గా మనకి ఎవరో కొద్దిగా అడపాదడపా వినిపిస్తున్న వాదన. ఈ మాట చెప్పగానే అందరికి కోపం వచ్చింది. పవన్‌కి అర్థం కాలేదు గానీ నీకు అర్థమైపోయిందా? నువ్వెవురా సీఎం అనేవాళ్ళు కూడా ఉంటారులే. దాని గురించి ఏమొచ్చిందిలే గానీ పవన్ కళ్యాణ్‌కైతే నిజంగా ఆయన ఏదన్నా ఒక మ్యాటర్ చెబుతుంటే సరిగ్గా అర్థం కావటం లేదు.
ఆయన కోసం అందుకని స్పెషల్ గా ఒక ఆఫీసర్ని కూడా తీసుకొచ్చి పెట్టారు ఆయన బదులుగా పని చేయటానికి. ఆయన మరి ఈయనన్నా పని చేస్తాడు కదా ఆయన బదులు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఒక గుప్పెడు ఉన్నాయి మంత్రి పదవులు. అలాగే సార్, అత్తారింటికి దారేదిలో ఉంటుంది కదా, ఒరే నా కోసం ఇక్కడ 100 మంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా అని. అవును. ఇలా పవన్ కళ్యాణ్ మంత్రిగా పని చేయాలంటే ఆయన కింద ఒక 100 మంది పని చేయాలేమో. అసలు ఇంకొక విషయం చూడండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సంశయ దౌర్బల్యం ఉంటుంది ఉహు. అతనికి, అంతా మైండ్ లో డౌట్లే పెట్టుకుని ఉంటాడు. మరి అలాంటి వాడు వచ్చి ఎడు కూర్చున్నాడు అనుకోండి, అతన్ని కూడా మనమే మల్లేసుకొని పోవాలి. ఇప్పుడు మా ఒక మంద ఈ ఈ ఆవులో ఈ గొర్రెలో వెళ్తున్నాయి అనుకోండి, అందులో ఒకటి రెండు అటు తప్పిపోతుంటాయి, వాటిని కూడా మల్లేసుకొని పోతుంటారు. అలాగా ఈయన్ని కూడా మల్లేసుకొని పోవాలి. లేకపోతే ఏమిటి చెప్పండి, 82 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆయనకి క్యాంప్ ఆఫీసు తయారు చేసి ఇస్తే అందులో 82 రోజులన్నా ఉన్నాడా ఆయన? ఉండకుండా మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసి నేను మా మా దానికి వెళ్తున్నాను, నా మా నా పార్టీ ఆఫీస్లోనే నేను క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాను అన్నవి ఇంక దానికి ఇక విచిత్రమైన కారణాలన్నీ చెబుతున్నారు. ఉహు. ఏడ ఈ సందు ఇరుకుగా ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది అని. ఆ ట్రాఫిక్ ప్రాబ్లం ఫస్ట్ రోజు కనపడలేదండి? ఇటు వస్తుంటే మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసుకొని అలా కావాలి ఇలా కావాలి అని కొన్ని దగ్గరుండి కూడా చేపించుకున్నాడు ఆ ఆఫీసులోనే. మరి ఆ రోజు ట్రాఫిక్ ప్రాబ్లం కనపడలేదా? ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక వేణుస్వామి ఉన్నాడు. ఉమ్. మీకు ఇదంతా గుర్తుంది కదా వేణుస్వామి అంటే? మాకు త్రివిక్రమ స్వామి తెలుసు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న త్రివిక్రమ స్వామి తెలుసు. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక వేణుస్వామి ఉన్నాడు. అది ఈ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా ఆయన పట్టుకున్నాడు. ఆయన పేరు కూడా భలే విచిత్రంగా ఉంటుంది, ఓరియంటల్ నరసింహం ఆయన పేరు. ఓకే. ఆయన ఇంతకు ముందు ఓరియంటల్ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడట. ఆయన్ని ఇట్నే కొన్ని జాతకాలు చెబుతూ ఇదేదో ఈయన చేపిస్తాడు కదా కొన్ని పూజలు, వామాచార పూజలో సంథింగ్ ఏదో ఉంటాయి, వేణుస్వామి చేపిస్తాడే అలాంటి పూజలు ఆయన కూడా చేస్తాడట. ఓకే. ఆయన యాక్చువల్గా ఆయన అడగకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ పని చెయ్యరు. పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ గా ఎవరి కాళ్ళ మీద పోయి ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఆ వీడియో కూడా చూసా నేను. ఓకే. మీకు కావాలంటే పంపిస్తాను ఆ వీడియోని. డైరెక్ట్ గా ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఆ క్లిప్పింగ్ కూడా ఒకటి ఉంది మన దగ్గర. ఆయనే ఓరియంటల్ నరసింహం అంట. ఆయన చెప్తాట ఏ తేదీన స్క్రిప్ట్ పూజ జరగాలి, ఏ అక్షరంతో సినిమా పేరు ఉండాలి, ఈ సినిమాలో ఈ ఆ క్యారెక్టరు యొక్క అలవాట్లు ఏ అక్షరాలతోటి అలవాట్లు మొదలైతే ఆ సినిమా హిట్ అవుతుంది, అందులో తీసే పాటలు ఏ అక్షరంతో ఉన్న దేశంలోకి వెళ్తే బాగా హిట్ అవుతాయి, ఇలాగన్నీ కొన్ని చెబుతా ఉంటాడట. ఆయన కనుక్కుంది వీళ్ళు కనీసం ఆ రోజు ఆ కూర కూడా తినరు అని ఇండస్ట్రీలో చిన్న టాక్ కూడా ఉంది. ఆయన ఏ రంగు కూర తినాలో కూడా చెబుతాడయ్యా వీళ్ళకి అని. అలాంటిది పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు 82 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కానీ తెలియలేదు. ఆయన ముందు కన్సల్ట్ చేసి చేయించుకోవాల్సింది కదా, వాస్తు దోషం ఉందానో లేకపోతే అసలు అందులో ఇంతకుముందు ఇంకొక నానుడి కూడా ఉంది. అందులో ఇంతకుముందు దేవినేని ఉమా ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది ఆయనకి ఇచ్చిన ఇదంట క్యాంప్ ఆఫీసు, ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎడిపోయాడో తెలియట్లేదు. ఆ తర్వాత అంబటి రాంబాబును ఈ బొత్స సత్యనారాయణ ఇద్దరు కలిసి సగం సగంగా 2 క్యాంప్ ఆఫీసులు వాడుకున్నారంట, ఇద్దరు పోయారు. ఇక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వచ్చే ఎన్నికలకి ఇప్పుడు ఇందులో నేనుంటే అని పవన్ కళ్యాణ్కి మాత్రం జాతకాలు పిచ్చి మహాభయంకరంగా ఉంది. అది అందరూ గుర్తించి తీరాల్సిందే. ఆయన వేళ్లకు చూడండి ఒక్కోసారి ఒక ఇంతలా ఉంగరం మెరుస్తుంది, అంతలా ఉంగరం ఏలుకు ఎందుకు పెట్టుకుంటారో తెలియదు మనకి. ఆ తర్వాత మళ్ళీ వేరే ఏదో ఇంతలా రాయితోటి మరొక ఉంగరం మెరుస్తుంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలాంటి ఉంగరాలు చాలా చేతికి ఉంటాయి. మీరు ఒక ఈ సినిమాల్లో చూడలేం కానీ ఆ ఉంగరాలు వీటన్నిటినీ మరి విడిగా ఆయన ఈ ప్రచారాలకి వచ్చినప్పుడు చూడండి, ఫుటేజ్ చూడండి ఒకసారి. ఒక్కోసారి ఒక్కొక్క రకమైన ఉంగరం ఉంటుంది ఆయన చేతికి. అదంతా జాతకాలే. ఈ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక వేణుస్వామి ఉన్నాడు.
సరే ఈ ఈ పవన్ కళ్యాణ్ ఈ 82 లక్షల రూపాయల క్యాంప్ ఆఫీస్ గొడవ తీసేస్తే ఇప్పుడు మరి ఇద్దరు పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం వేరు, మరి ఇదేంటి మొహం మొత్తేసే గౌరవం అన్నమాట. ఎవరైనా ఒకరిని చూస్తారు చూడండి, అదేదో సినిమాలో ఉంటుంది, రెడీ అనే సినిమాలో అనుకుంటా, పిల్లవాడు భరత్ అనే పిల్లాడు వెళ్తూ ఉంటే ఎదురుగా ముత్తాత వస్తాడు, తాతల వారికి వందనాలను ఏదో అంటే అతి వినయం దూర్త లక్షణం అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈడు కూడా చెబుతాడు, ఈడికి దండం కాదు పిండం పెట్టాలని. అలా ఉంది అందరి పరిస్థితి. అతి వినయం దూర్త లక్షణం, ఎక్కువగా పొగుడుకోవటం, అది ఏదో ఒక వినాశనానికి దారి తీయటం, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. అసలు ఇద్దరు పొగుడుకునే పనే వచ్చిందండి. అయిపోయినాయి ఎన్నికలు, ఇక ఈ పాలన ఎలా ఉందో సాగించండి. ఆల్రెడీ మీ మీద 100 రోజుల పాలన ఎలాగుందని ఆల్రెడీ వీడియోలు చేస్తా ఉన్నారు. రేపటికి 100 రోజులు అవుతున్నా తొందరపడి ఒక కోయలు ముందే కూసిందని ఈ రోజున చాలా మంది చేశారు. ఏది బాగా డబ్బాలు కొట్టేవాళ్ళు అందరూ. 100 రోజుల పాలనలో చెప్పాలనుకుంటే చాలా ఏం జరిగినాయని చెప్పాలదలుచుకుంటే చాలా వ్యతిరేకంగా ఉండేవి కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని. మరి ఇక డబ్బా ఛానల్స్ డబ్బా కొట్టక ఏం చేస్తాయి చెప్పండి? అంత లేవం చేశాడు, ఎంత లాభం చేసేసాడని చేస్తారు 100 రోజుల్లోనే. 100 రోజుల్లోనే ఏమీ చేయలేడు, ఇప్పుడే ఏం మాట్లాడకూడదని నా మీద ఎగిరి పడతారు అందరూ. మరి 100 రోజుల్లో ఇవన్నీ చేసేసాడు అని ఎలా చెబుతారు వాళ్ళందరూ? వాళ్ళని ఎవరు ఏమనరా? అవన్నీ బాగా సమ్మగా ఉంటాయి అన్నమాట, ఎక్కడో గెలికినట్టు. 100 రోజుల్లోనే నువ్వు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావే అని ఏదన్నా ఒక నిలదీసేవాడిని ఒక ఇన్ని మాటలు అంటున్నారు కదా. 100 రోజుల్లోనే ఎంత గొప్ప పనులు చేసేస్తారండి? డబ్బా కొట్టేసేసే అంత గొప్ప పనులు అంతా డబ్బాగాళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా డబ్బానే కొట్టుకుంటున్నారు. డబ్బా అనాలి దీన్ని, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోటాన్ని. వీటన్నిటిని ఏమంటారు? వీటన్నిటికంటే పాలన మీద దృష్టి పెట్టండి. అసలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పమనండి, ఈ వాలంటీర్ల వల్ల 35,000 మంది ఆడపిల్లలు ఈ వీళ్ళ వల్లనే అసలు ఇంటికి కాకుండా పోయారు, ఎక్కడికి పోయారో కనిపించకుండా పోయారన్నాడు. డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు కనిపెట్టి ఈ వాలంటీర్లు చేసిన తప్పులు మొత్తాన్ని బయటకు తీసేయాలి కదా. ఏం తీడే? ఎందుకు తీయడు? ఆ రోజున మాట్లాడటానికి బాగుంది కదా అని వాలంటీర్ల మీద మాట్లాడారు. ఆ తర్వాత ఈ వాలంటీర్ల వల్ల ఏమన్నా దెబ్బ తగులుతుందేమో అనే ఉద్దేశంతో వాలంటీర్లు అందరినీ ఉంచుతాం, 10,000 రూపాయలు శాలరీ ఇస్తాం. ఇంతవరకు ఏం తేల్చలేదు. 100 రోజులు అవుతున్నా మీరు ఒక మాట ఇచ్చారు అనే దానికి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి దీన్ని నేను ఏ రోజున మాట ఇచ్చానో ఆ రోజు నుంచి డబ్బులు ఇస్తానని మరో 3,000 కూడా కల్పించారు కదండి. మీరు వచ్చిన మాటే కదా. అసలు ఇంత చూసుకుంటే ఇంకొక విషయం కూడా ఆలోచించుకోండి. 2014-19 మధ్యలో ఆయన రైతు రుణమాఫీ చేస్తాను 5 విడతల్లో చేస్తానని చెప్పి 5 విడతల వెసులుబాటు తీసుకుని లాస్ట్ 2 విడతలు ఇవ్వలా. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా ఇచ్చిన హామీయే. ఆ రోజున 3 విడతలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 విడతలు నాకు సంబంధం లేదని తీసేశాడు. నైతికంగా చూస్తే చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి ఆ 2 విడతల డబ్బులు ఏం చేశారు? దాన్ని వేస్తామని ఏ రోజు చెప్పట్లేదే. ఇది నైతికంగా తీసుకుంటున్నాం కాబట్టి మా ప్రశ్న అడుగుతున్నాం, కానీ టెక్నికల్గా ఇది ఎందుకు పనికిరాదు? ఎందుకంటే ఇది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసేసాడు. కావాలంటే మరి మీరు పెట్టొచ్చుగా, పునరుద్ధరణ చేయొచ్చుగా. ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పెడితే దాన్ని మళ్ళీ మార్చుకున్నాళ్ళు. అలాగనే ఈ రైతు రుణమాఫీ చివరి 2 విడతలకి 5 సంవత్సరాలు ఆగాల్సిన దెబ్బ తగిలినందుకు మరో 2 విడతలు కలిపి నేను ఇస్తానని ప్రజలకే కదా ఇవ్వచ్చు, ప్రజల సొమ్మే కదా. దాన్ని ప్రశ్నించలేం, కానీ దీన్ని అయితే అడగగలం కదా. మీరిచ్చిన హామీయేగా. వాళ్ళకి 10,000 శాలరీ చేస్తాం, వాళ్ళలో ఉన్న స్కిల్ను గుర్తించి వాళ్ళకి వేరే పనులు చెబుతాం, వాళ్ళతోటి వేరే పని చేయించుకుంటామని అది చేయలేదు కదా. కాబట్టి చేస్తాం. ఇప్పుడే తొందర ఏముంది, 100 రోజుల్లోనే అంటారు. మరి 100 రోజుల్లోనే ఏం తొందర పోయిందని ఎంతలా ఉన్న ఒకళ్ళనొకళ్ళు పొగుడుకునేది? ఆగండి, పొగుడుకోవటానికి కూడా 1 సంవత్సరం ఆగండి. కాదు, పొగుడుకోవటానికి అన్నీ కావాలి, 100 రోజుల లోపే కావాలి.
అన్నీ చేసేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవటానికి. అది మాత్రం ఎవరు పట్టించుకునే అంశం. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. యా చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే 100 రోజుల్లో వీళ్ళు ఏం చేశారు అన్నది ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మామూలుగా మనలాంటి వాళ్ళు కూడా చెప్పేది అంటే 100 రోజుల్లో ఎక్కువ చేయడం అవ్వదు కానీ మరీ దాని గురించి టూ మచ్ ఎక్కువ చెప్పుకోవడం కూడా మంచిది కాదు. సో కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే బాకా ఊదే మీడియా డెఫినెట్గా చెప్తా ఉంటారు. బట్ వీళ్ళు కూడా ఏంటంటే జనాలు కూడా చాలా హై ఆస్పిరేషన్స్తో ఉన్నారు. వీళ్ళు 100 రోజుల్లో ఏం చేస్తారన్నది జనాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళకుంది. చూద్దాం మరి ఏం చేస్తారో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.